అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. 3 విశేషాలతో కలిసి వచ్చేటటువంటి రోజు. ఉండ్రాళ్ళ తద్ది ఈరోజే, సంకష్టహర చతుర్థి రోజు ఈరోజే, ఆ తర్వాత వాస్తు పురుషుని యొక్క జయంతి కూడా ఈరోజే. సరే, ఉండ్రాళ్ళ తద్ది సంకష్టహర చతుర్థికి సంబంధించిన వీడియోని మీకు ఇంతకు ముందే నేను పోస్ట్ చేశాను. అయితే వాస్తు పురుషుని గురించి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈశాన్య మూల శుభ్రం చేసి అక్కడ ముగ్గు వేసి కాస్త దీపారాధన చేయండి. ఆవు నేతితో దీపారాధన. అది మీకు ఇంటిలో ఉన్నటువంటి వాస్తు దోషాలను హరించడానికి ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఈరోజు మరీ ముఖ్యంగా వాస్తు పురుషుని యొక్క శ్లోకం ఒకటి ఉంది. నమస్తే వాస్తు పురుష, నమస్తేస్తు నిశాచర, పాహి మాం బ్రహ్మ సంజాత, గృహ సౌఖ్యం వివర్ధయ. ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చదువుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏవైనా ఉంటే రెక్టిఫై అవుతుంది. అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే సంవత్సరానికి ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా సరే వాస్తు హోమం జరుపుకుంటే మంచిది అంటుంది. పోనీ ప్రతి సంవత్సరం కుదరకపోయినా కుదిరినప్పుడల్లా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒక్కసారి కనుక వాస్తు హోమం జరుపుకుంటే మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వాస్తు దోషాలు రెక్టిఫై అయిపోతాయి. అలాగే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు వీలైనన్ని ఎక్కువ సార్లు ఇంట్లో ఉన్నటువంటి గృహ మధ్య భాగంలో నుంచుని తూర్పు వైపుకు తిరుగుతూ లేకపోతే ఈశాన్యం వైపుకు తిరుగుతూ నమస్కారం చేసుకుని చదువుకోండి. నమస్తే వాస్తు పురుష, నమస్తేస్తు నిశాచర, పాహి మాం బ్రహ్మ సంజాత, గృహ సౌఖ్యం వివర్ధయ. దీనివల్ల మీ ఇంట్లో సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. లోకా సమస్త సుఖనభవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.